హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎలాంటి టైంలో అమ్మాయిలు అండర్వేర్స్ కానీ బ్రాస్ కానీ లేకుండా ఉంటారు అనే దాని గురించి అయితే తెలుసుకున్నాం. మీరు కనుక నాతో మాట్లాడేది అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1113 అది డేట్ ఆఫ్ సేమ్ ఫోర్ అనమాట. ఐడికి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరైతే నేను మాట్లాడతాను. డౌట్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. సో చెమటలు కారిపోతూ ఉన్నాయండి వీడియో చేస్తూ ఉంటే. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి టైంలో అలా ఉంటారు అంటే, చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కానీ ఫ్రీగా పడుకోవడానికి, బాడీ రిలాక్స్ కావడానికి ఎక్కువగా నైట్ టైంలో ఇలా ఏమీ లేకుండా ఫ్రీగా పడుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అబ్బాయిలు అనుకునేది కూడా ఒక 40% వరకు నిజమే అండి. ఇంకా 60% అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. ఏ టైంలో అలా పడుకుంటారనేది మీకు క్లియర్గా చెప్తాను. మీరు అనుకున్నట్టు పడుకోవచ్చు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఎక్కువగా వర్క్ చేసే ఉమెన్స్ కానివ్వండి, లేదా అంటే విలేజ్ సైడ్ అలాంటి వాళ్ళు కొంతమంది నార్మల్గా ఎలా వర్క్ చేసుకొస్తూ ఉంటారో అలాగే పడుకుంటూ ఉంటారు. బట్ టౌన్ సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది డ్రెస్ చేంజ్ చేసుకోవడం, నైటీస్ వేసుకోవడం, అలాగే పడుకోవడం, లోపల ఇన్నర్స్ కానీ ఇలాంటివి కానీ యూజ్ చేయకుండా పడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. అదే కాకుండా నార్మల్గా ఇంకెలాంటి టైంలో ఉంటారు అంటే ఎక్కువగా సో అమ్మాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, అంటే కలవాలన్న కోరిక ఎక్కువగా వచ్చినప్పుడు అలాంటివి ఏమీ లేకుండా పడుకుంటూ ఉంటారనమాట. అంటే సో ఆ అమ్మాయి యొక్క చెస్ట్‌ని కింద బెడ్‌కి ఆనించడం. సో బెడ్‌కి ఆనిచ్చి ప్రెస్ చేస్తూ పడుకోవడం చేస్తూ ఉంటారనమాట. ఎందుకోసం అంటే, సో అలా ప్రెస్ చేస్తూ పడుకున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా మూడొస్తుంది. సో కోరికలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా ఒకసారి ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా వాళ్ళ హస్బెండ్ దూరంగా ఉంటే హస్బెండ్ తలుచుకొని కావచ్చు, లేకపోతే ఇంకెవరితో రిలేషన్స్‌లో ఉంటే ఆ రిలేషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో అనుకొని కావచ్చు, అంటే వాళ్ళతో ఇంటర్‌కోర్స్‌లో ఉన్నట్టుగాను, వాళ్ళు టచ్ చేస్తున్నట్టుగాను వీళ్ళు ఫీల్ అయ్యి సో వీళ్ళు అలా పడుకుంటూ ఉంటారనమాట. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, సో అంటే మూడొచ్చినప్పుడు ఇలా చేస్తుంటారు, అలా చేస్తుంటారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో అంతా మారిపోయిందనమాట. సో మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక కాల్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది అడ్వాన్స్ స్టేజ్‌కి అయితే వచ్చేసారనమాట. ఇవి అవి యూజ్ చేయడం అలాంటివి అయితే లేదు. చాలా మారిపోయింది. దాని గురించి నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఈ వీడియోలో దీని గురించి మాత్రమే క్లియర్‌గా చెప్తాననమాట. ఇంకా అలా మూడొచ్చినప్పుడు అయితే పడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే సో ఎక్కువగా అబ్బాయితో ఇంటర్‌కోర్స్‌లో ఉన్న తర్వాత సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత, అంటే అబ్బాయితో కలిసిన తర్వాత లేదా హస్బెండ్ దగ్గర కలిసిన తర్వాత ఫ్రీ అయిపోతుందనమాట బాడీ అయితే. వాళ్ళకి కూడా మనసు అయితే రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా బాడీ పైన ఏమీ ఉండకూడదనే ఫీలింగ్స్‌లో ఆ టైంలో కూడా ఏదైనా ఉన్నా సరే, అంటే అన్నీ ఉంచుకొని ఇంటర్‌కోర్స్ చేసుకున్నా సరే, ఇంటర్‌కోర్స్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ తీసేసి పడుకుంటూ ఉంటారనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా కోరికలు వచ్చినప్పుడు అండ్ కంట్రోల్ చేసుకోలేనటువంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే ఏమీ లేకుండా పడుకోవడం. సో అలాగే పడుకొని తర్వాత పిల్లోని కానీ దిండుని హగ్ చేసుకోవడం, దాన్ని కిస్ చేయడం, వాళ్ళ చెస్ట్ అంతా కూడా కింద బెడ్‌కి తగిలేటట్టు పడుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఫైనల్‌గా వీడియో అయితే ఇది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.